హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొన్ని రోజులుగానే వీడియో చేయలేదు. ఎందుకంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా ఫ్లాట్గా, అసలు ఏ మూమెంటు లేకుండా ఉండింది లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి. ప్రస్తుతం ఇవాళ కొంచెం మూమెంట్ వచ్చింది. అది కాకుండా ముందు మన భారత్ టీంకి, ఇండియా టీంకి వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఐసిఐసిఐ వరల్డ్ కప్ గర్వంగా గెలిచినందుకు నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుతున్నాను భారత్ టీంకి. మీరు అందరూ నిన్న రాత్రి ఫుల్గా ఎంజాయ్ చేసుకుని ఉంటారు. నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. గర్వించదగ్గ విషయం. మనం అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. మన ఇండియన్ టీము మొదటి నుంచి కూడా ఏ గేమ్లోనూ ఓడిపోకుండా గెలవటం అనేది గొప్ప విషయం, మంచి అచీవ్మెంటు. ఇంకో కొత్త రికార్డు సృష్టించారు వరల్డ్లో. మన టీంని బీట్ చేసే టీం లేదన్నది ప్రూవ్ చేశారు. ఓకే, ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం జూన్ నెలలో అయితే చాలా ఫ్లాట్గా ఉంది, ఏం మూమెంట్లు లేవు. జూన్ లాస్ట్ వీక్ 10 డేస్ నుంచి అసలు ఏ మూమెంట్ లేదు, ఆగిపోయి ఉంది మార్కెట్లో మూమెంట్స్ అయితే రావాలి. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు రేపటి నుంచి జూలై మంత్ బిగిన్ అవుతుంది. జూలై మంత్లో ఎట్లా ఉండబోతుంది మార్కెట్లో? ఆల్ డిపెండ్స్ అపాన్ బిట్ కాయిన్. మీకు అందరికీ తెలుసు, బిట్ కాయిన్ మూవ్ అయితేనే మార్కెట్ మూవ్ అవుద్దని అందరికీ తెలుసు. బిట్ కాయిన్ ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం 60,800 దగ్గర, 60,500 దగ్గర ట్రేడ్ అవుతున్న డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ కొంచెం మూమెంట్ వచ్చి ఇవాళ ఈవినింగ్కి 61,500, 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీక్, రేపటి నుంచి స్టార్ట్ అయ్యే వీక్లో ఎట్లా ట్రేడ్ అవుద్ది, ఎలా మూవ్ అవుద్ది, మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అన్నది చూడాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివ్గానే ఉంటుంది మార్కెట్. ఇక్కడి నుంచి కొంచెం 15వ తారీఖు వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ నెలలో, జూలై నెలలో కొంచెం మంచి మూమెంట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ 2025కి వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. వర్త్ ఎంత ఉంటుంది అనేది యాక్చువల్గా చూశారంటే 2024 జనవరి నుంచి ఇంచుమించు 80% పెరిగింది. నెక్స్ట్ ఒకవేళ 2025లో మన బిట్ కాయిన్ కానీ బాగా హైకి వెళ్తే ఇక్కడున్న ప్రైస్ మీద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ మీద ఒక 200% అయితే పెరుగుద్దని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పెరుగుద్ది. మంచి న్యూస్లు అయితే ఉన్నాయి. బర్నింగ్ చాలా బాగా జరుగుతుంది, బట్ ప్రైసే పెరగట్లేదు. బట్ డెఫినెట్గా ఒకటి మట్టుకు చెప్తాను నేను, ఇక్కడ అక్యుములేషన్కి కానీ బై చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ, మంచి డిప్స్లో ఉంది షిబా ఇను కాయిన్. ఖచ్చితంగా ఈ డిప్స్లో బై చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఫాల్ అయినా ఒక 100-200 పాయింట్స్ కన్నా ఫాల్ అవ్వదు. డెఫినెట్గా ఇక్కడి నుంచి పైకి వెళ్తా తప్ప కిందకి రాదు. ఎందుకంటే 1300 అన్నది ఒక సపోర్ట్ జోన్ అనుకుంటున్నాను నేను. 1500 బ్రేక్ చేయలేదు కనుక, 1500 సీరియల్ బ్రేక్ చేయకుండా పైనే ట్రేడ్ చేస్తుంది కనుక ఖచ్చితంగా పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఇంకొక సజెషన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మరీ మీరు లాంగ్ టర్మ్ అని అట్లాగే పెట్టుకుని కూర్చోకుండా, ప్రాఫిట్స్లో ఉన్నవాళ్ళు, మంచి లాభాల్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు లాభాలు బుక్ చేసుకుని మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోవటం, అలా చేసుకుంటూ వెళ్తే
బెటర్ ఏమో ఈ ప్రజెంట్ మార్కెట్లో అని అనుకుంటున్నాను. మీరు కూడా చూసుకోండి. అది కాకుండా ఒక్క షిబా ఇను కాయినే కాకుండా పెప్పీ కాయిన్ ఒకటి చాలా బాగుంది, చాలా లోలో ఉంది ప్రస్తుతం. ఒక మంచి హై చూపించి లోలోకి వచ్చింది. ఇంకొంచెం కిందకి డిప్స్ వస్తే, ఇంకో 50-100 పాయింట్స్ డిప్స్ వస్తే ఖచ్చితంగా పెప్పీ కాయిన్ బై చేయొచ్చు. చాలా ఫ్యూచర్ ఉంది పెప్పీ కాయిన్కి. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, లవ్లీ ఐన్ కాయిన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు వజీరెక్స్లో లవ్లీ ఐన్ కాయిన్ని డీలిస్ట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మెసేజ్ ఏమని పెట్టారంటే, ఎవరెవరైతే కాయిన్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ యుఎస్డిటీలో వాళ్ళ వ్యాలెట్స్కి మేము డబ్బులు పంపించేస్తాం. మేబీ 15-20 days ఆర్ 1 month టైంలో వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్కి ఒక క్యాలిక్యులేషన్ వేసి ఆ అమౌంట్, అది ఎంత క్యాలిక్యులేషన్ ఏంటనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. వాళ్ళు మెసేజ్ పెట్టింది ఏంటంటే, మేము డబ్బులు రిఫండ్ చేసేస్తాము, యుఎస్డిటీలో రిఫండ్ చేస్తాం, అది మీరు చెక్ చేసుకోండి మీ వ్యాలెట్లో అన్నారు. మీరు కూడా చూసుకోండి. ఎవరన్నా లవ్లీ ఐన్ కాయిన్ కొన్నవాళ్ళు ఉంటే కనబట్టలేదని భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తే ఎక్కడికి పోవు. ఇది లవ్లీ ఐన్ కాయిన్. ఇప్పుడు మనం ఆల్ట్ కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మన ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్, అన్ని కాయిన్స్ బై చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే అన్ని కాయిన్స్ మోర్ దాన్ 50% డౌన్లో ఉన్నాయి, బాగా డిస్కౌంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ బై చేసుకోవచ్చు, చూసుకోండి. దాంట్లో ముఖ్యంగా కొన్ని కాయిన్స్ మీకు చెప్తాను నేను, అవన్నీ చూసుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు బుల్ రన్ వచ్చిందంటే బిట్ కాయిన్ కానీ మళ్ళీ 68,000, 70,000 రెసిస్టెన్స్ కానీ నెక్స్ట్ 2 weeksలో కానీ క్యాచ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ కాయిన్స్ అన్నీ పైకి వెళ్తాయి. అది చూసుకోండి. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మంచి మంచి కాయిన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ నాకు బాగా నచ్చింది పాల్కా డాట్. ఏదన్నా 520-30 ఆ రేంజ్లో వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. అదొకటి. దగ్గరగా మీకు షార్ట్ టర్మ్లోనే 150-200 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చే కాయిన్ అది. పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి, రీసెర్చ్ చేసి చూసుకునే తీసుకోండి. దాని తర్వాత మ్యాటిక్ ఒక మంచి న్యూస్ ఉంది. మ్యాటిక్ ప్రస్తుతం 50 రూపాయల దగ్గర ఉంది కనుక ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, అది బాగా పైకి వెళ్తుంది. దాని తర్వాత ఆడా 35 రూపాయల దగ్గర ఉంది. ఆడా కార్డినో అది ఒకటి చూసుకోండి, ఖచ్చితంగా అది పైకి వెళ్తుంది, బాగా మంచి ప్రాఫిట్ తెచ్చి పెడుతుంది. దాని తర్వాత ఆర్బిట్రమ్ ఒకటి కొంచెం లోలో ఉంది, చూసుకోండి. దాని తర్వాత ఇంకొక న్యూస్ ఏంటంటే, ఓషన్ కాయిన్ ఎవరన్నా కొన్నవాళ్ళు ఉంటే దాన్ని ఓషన్ కాయిన్ మెర్జర్ అనేది ఒకటి జరుగుతుంది. అది ఫెటిక్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాయిన్, అది దాంతో మెర్జ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది మంచి యూస్ఫుల్లే, మీరేం భయపడిన అవసరం లేదు. ఓషన్ అది మెర్జ్ అయితే మీకు కొన్ని రోజులు బిగినింగ్ కొంచెం డౌన్ అవుద్ది, తర్వాత మళ్ళీ రైజ్ అవుద్ది, చూసుకోండి. అది మెర్జ్ చేస్తున్నారు ఫెటిక్తో, కాబట్టి అది బాగా పాజిటివ్గానే ఉంటుంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఫ్యాంతమ్ కాయిన్ ఒకటి 49 రూపాయల దగ్గర ఉంది. అది కానీ బుల్ రన్ వచ్చిందంటే 100 రూపాయలు దాటుద్ది, అది కూడా చూసుకోండి. ఫ్యాంతమ్ ఒకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి, బాగున్నాయి, మంచి కాయిన్స్. దాని తర్వాత మన మెమీ కాయిన్స్లో బుక్ ఆఫ్ మెమీ
కొంచెం ఆగిపోయి ఉంది, డౌన్కి వచ్చి బై చేసుకోవచ్చు. ఫ్లాకీ కూడా లోలోనే ఉంది, ఫ్లాకీ కూడా బై చేసుకోవచ్చు. ఇవన్నీ చూసుకోండి ఈ కాయిన్స్ అన్నీ. దాని తర్వాత టన్ అని ఒక కాయిన్ ఉంది. టన్ అనేది ముందు టెలిగ్రామ్ కాయిన్, అది ప్రస్తుతం టన్ అని ఉంది. అది కూడా బాగుంది, మంచి న్యూస్లు ఉన్నాయి దాంట్లో. అది కూడా పెరుగుద్ది, అది కూడా చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ $2.5 ఉంది. ఒక టైంలో $5 వెళ్ళిన కాయిన్ అది. ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. $2.5 ఉందంటే గాలా కాయిన్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. దాని తర్వాత సెల్లార్ నెట్వర్క్ ఒకటి మంచి కాయిన్. నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పాను, అది కూడా చూసుకోండి, సెల్లార్ నెట్వర్క్. దాని తర్వాత డాజ్ కాయిన్ $11.20 దగ్గర ఉంది. కొంచెం 10-15 పైసలు కిందకు వచ్చిందంటే కొనుక్కుని దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు తక్కువలో ఉంది కనుక బై చేసుకోవచ్చు, చూసుకోండి. దాని తర్వాత మన ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం ఇవాళ రేపటి నుంచి కొంచెం షార్ట్ చేయడం తగ్గించుకోవటం బెటర్. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళేటట్టు కనబడుతుంది, బిట్కాయిన్ పాజిటివ్గా పైకి వెళ్ళేటట్టు కనబడుతుంది. కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని షార్ట్ చేయండి, తొందరపడి షార్ట్ చేయబాకండి. హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ ధైర్యంగా హోల్డ్ చేయండి. ఇక మార్కెట్ కొంచెం జూలై నెలలో పాజిటివ్గా వెళ్తుంది, మంచి లెవెల్కి వెళ్తుంది. కనుక చూసుకుని కొనుక్కోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో ఎండ్లో ఉంటుంది, చూసుకోండి, కాంటాక్ట్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎప్పుడు కావాలన్నా చెప్తాను, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.